దేవుడు నిత్యమైన వెలుగు. ఎవరండి? దేవుడు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యమును దేవుడు మనము చూసినట్లయితే, ఈ వాక్యమును దావీదు గారు, మహారాజైన దావీదు ఎక్కడ రాస్తూ ఉన్నారంటే, మనము ముందుగా సౌలు చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి, వారందరి చేతిలో ఇబ్బంది కలిగి, ఆటంకము కలిగి, ప్రాణ భయము చేత, ప్రాణము ఇంకా భయముతో పరుగులు తీస్తున్న సమయములో ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ ప్రాణ భయమును విడిపించిన దేవాతి దేవునికి, మహిమ కలిగిన గొప్ప దేవుడికి, నమ్మకమైన దేవుడికి, నిజమైన దేవుడికి, గొప్ప రక్షకుడికి స్తుతి కీర్తన పాడుతున్న అధ్యాయముగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ఎక్కడ అంటే, మొదటిగా వచనంలో చదివినట్లయితే, యెహోవా తాను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించనంట. గొప్ప సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. దేవుడు నా ఎడల ఈ గొప్ప మేలును చేసి ఉన్నాడు. దేవుడు ఆ శత్రువు నుంచి నన్ను విడిపించాడు. దేవుడు సౌలు రాజు నుంచి నన్ను విడిపించాడు. దేవుడు ఆ యొక్క మరణ పడకల నుంచి నన్ను విడిపించాడు. ఆ యొక్క శ్రమ నుంచి నన్ను విడిపించాడు. ఆ బాధ నుంచి నన్ను విడిపించాడు. ఆ వేదన నుండి నన్ను విడిపించాడు. నా బ్రతుకు అంతా కూడా చీకటిగా మారిపోయిన తర్వాత, నా బ్రతుకులో వెలుగనేదే లేకుండా, నా ప్రాణము దాక్కునేదిగా, నా శరీరము దాక్కునేదిగా, నేను మనుషులకు కనపడకుండా కొండల్లో, గృహాలలో, లేదంటే ఆ యొక్క ప్లేసులలో దాగుకునే వ్యక్తిగా నా జీవితము మార్చబడిపోయి అగాధముగా చీకటిగా మారిపోయినదని దావీదు ముందు వచనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఎప్పుడైతే దేవుని వెలుగు అతని మీద ఉదయించిన్నదో, ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు? మొదటిగా మనకు తెలిసినది, ఇంటిలో చిన్నవాడిగా ఉన్నప్పుడు తృణీకరించబడి, ఇంటి నుంచి త్రోసివేయబడి, ఒక కొండ ప్రాంతములో, అడవి ప్రాంతములో గొర్రెలను మేపడానికి తండ్రి ఒక మందను ఇచ్చి పంపించినప్పుడు ఆ పని కూడా ఖచ్చితముగా కరెక్ట్గా చేస్తున్న దావీదుగా మనము చూస్తున్నామండి. అక్కడి నుంచి దావీదుని ఎక్కడ దాకా దేవుడు నడిపించి ఉన్నాడంటే, మహారాజుగా. మనం బైబిల్లో రాజుల గురించి మాట్లాడితే మొదటిగా దావీదు గారి గురించే మాట్లాడతారు. ఎవరైనా దావీదు మహారాజు అని చెబుతూ ఉంటారు. మిగిలిన రాజులందరూ రాజు, సౌలు రాజు కానీ, సొలొమోను రాజు కానీ, ఫరో, అలాగనే రకరకాలమైన మంచివారు, చెడ్డవారు, అనేక మంది రాజులు, అధికారులు ఉన్నప్పుడు మహారాజుగా పిలిచి ఉన్నాడు. ఆ మహారాజుకే కష్టం వచ్చిందంట. హల్లెలూయా. ఆ మహారాజుకే చీకటి అయిపోయిందంట బ్రతికంతా. హల్లెలూయా. మహారాజే అంతస్తులో ఉంటాడు, మేడలో ఉంటాడు, అన్నీ సమకూర్చబడుతూ ఉంటుంది. ధనము కొరత ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఆకలి ఏది కూడా ఉండదు. మొత్తము కూడా ఆయన నోటిలో నుంచి వచ్చిన మాటే రాజ్యమంతా కూడా జరిగించబడవలసి ఉన్నది. అయితే ఆ రాజు చీకటి బ్రతుకులలో పారిపోయే విధముగా, ప్రాణమును కాపాడుకునే విధముగా ఏం చేస్తున్నాడంట? పరుగులు తీస్తూ ఉన్నాడంట. ఈ రోజున ఎంతమంది ప్రాణభయంతో పరిగెడుతున్నారో ఒకసారి ఆలోచించండి. శరీర బలహీనతలను బట్టి, అనారోగ్యాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, వేదనలను బట్టి బ్రతకలేని స్థితిలో ఉండిపోయి, ఇంకా నాకు బ్రతుకు అనవసరము అని చెప్పేసి అనుకుని చీకటి కమ్ముకున్న ప్రతి జీవితం కూడా దేవుడు ఈరోజు తిరిగి వెలుగుగా పంపించబోచు ఉన్నాడండి. హల్లెలూయా. మీరు వచ్చినప్పుడు మీ బ్రతుకులు చీకటిగా ఉండవచ్చు, కానీ ఈ రోజున దేవుని సన్నిధి గుమ్మము దాటే లోప ఆ వెలుగు మీ మీద ఉదయించి మీరు గృహాలకు చేర్చబడునుగాక. హల్లెలూయా. అలా
అలాగునే నిత్యమైన వెలుగుగా ఉండి ఉన్నాడు. ఆయన ఏమి మాట్లాడుతున్నాడంటే, దావీదు ఆశ్రయదుర్గము, కొండ, కోట ఇవన్నీ ఎన్నో మాటలను పలుకుతూ ప్రార్థన చేస్తూ ఈ అధ్యాయం అంతా కూడా ఎంతో గొప్పగా దేవునికి గొప్ప సాక్షిగా, దేవునికి స్తుతి గీతము పాడే వ్యక్తిగా, గొప్ప కీర్తనను పాడే వ్యక్తిగా మనము దావీదు గారిని ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అయితే దావీదు గారు ఈ మాట చెబుతూ ఉన్నారు కదా, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. మన ఇంటిలో లేదంటే మనం ఉన్న చోట ఎక్కడైనా చీకటి ఉందనుకోండి, ఆ చీకటిలో చిన్న దీపం వెలిగించడానికి పోనీ అగ్గి పెట్టి వెలిగించినా, అగ్గి పొల్ల వెలిగించినా వెలుగు వస్తుందా రాదండి? మరి యెహోవా చీకటి బ్రతుకులోనికి వచ్చినప్పుడు ఆ చీకటి బ్రతుకులను ఏం చేస్తాడంట? వెలుగుగా మారుస్తాడంట. ఆ వెలిగి ఆరిపోదు, నిత్యమైన వెలుగుగా జీవిత కాలము కూడా ఉంటుందంట. హల్లెలూయా. దేవుడు అలాంటి దీపములను వెలిగించడానికి మీ చీకటి బ్రతుకులలో, లేదంటే చచ్చుబడిపోయి, లేదంటే ఇంకా దిగజారిపోయి పడిపోయిన స్థితిలో ఉన్న బ్రతుకులన్నిటినీ కూడా దేవుడు ఏమి చేస్తాడంట? యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఎవరైతే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, చీకటి బ్రతుకులుగా ఉండిపోయి అలాగునే కన్నీటితో, ఎవరికి చెప్పుకోలేని బాధతో, హృదయాలు పగిలిపోయే విధముగా, లేదంటే ఒక బయటికి ఎక్కడైనా ప్రపంచానికి దూరముగా వెళ్ళి గట్టిగా ఏడిస్తే బాగుండు, లేదంటే ప్రపంచాన్ని విడిచిపెట్టి గట్టిగా అరిస్తే బాగుండు, లేదంటే ప్రపంచాన్ని విడిచిపెట్టి నేనొక్కడనే బ్రతికితే బాగుండు అని అనుకుంటున్న వారులారా దేవుడు చెబుతూ ఉన్నాడండి. ఒకసారి అలాంటి వారు ఉంటే చేయి పైకెత్తితే దేవుడు ఒక మంచి మాట చెప్తాడు ఈ రోజున. హల్లెలూయా. గట్టిగా మీరు కూడా నాతో పాటు చెప్పండి, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. మీ జీవితాలన్నీ వెలుగుగా దేవుడు చేసాడంట. హల్లెలూయా. కూడా బైబిల్లో చూడవచ్చండి, అనేక మందిని, మనం కోట్ల మందిని కూడా బైబిల్లో ఉన్న అనేక వ్యక్తులను మనము చూస్తూ ఉండే ఆయన నిత్యమైన వెలుగుగా అనేక మందిని బాగు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. కొన్ని కోట్ల మందిని కూడా ఆయన బాగు చేసి ఉన్నాడు. బైబిల్లో ఉన్న వ్యక్తులనే కాదు కానీ మన మధ్యలో ఉన్న వారిని అనేక మందిని మార్చి ఉన్నాడు. అనేక చీకటి బ్రతుకుల నుంచి వెలుగులోనికి మరిచి ఎంతో గొప్పగా సంతృప్తిగా జీవించే విధముగా దేవుడు జీవితాలను మార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఎన్నో గందరగోళములో, లేదంటే ఎన్నో చీకటి సమయాలలో, ఎంతో నిరాశతో, ఎన్నో అనారోగ్యములతో, ఎన్నో వేదనలతో, ఇది ఈ రోజు బాగుపడితే బాగుండు, ఈ క్షణం గడిస్తే బాగుండు, లేదంటే ఈ గంట గడిస్తే బాగుండు, ఈ పూట గడిస్తే బాగుండు అని అనేక దినములు చీకటిలో ఉండిపోయి మగ్గిపోయిన బ్రతుకులను దేవుడు దీపము పెట్టి వెలిగించబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. నిత్యమైన వెలుగు ఆయన వెలిగిస్తానని చెబుతున్నాడు. నీ హృదయములో చీకటిగా కమ్ముకున్నా, చీకటి అలుముకున్నదా, ఇక నీవు వెలగలేని స్థితిలో ఉండిపోయి ఉన్నావా? దీపాన్ని వెలిగించువాడు ఎవరు? యెహోవా దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది మనము చూస్తే పుట్టినప్పటి నుంచి కూడా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు కూడా పోరాటం చేసే వాళ్ళు ఉంటారు. మన ముందే పక్షులు, జంతువులు అనేక పోరాటాలు చేస్తాయి. కుక్కల్ని ఉదాహరణ తీసుకుంటే రోడ్డు మీద అనేకం ఉంటుంది. ఒక కారు, బైక్ గుద్దేసింది అనుకోండి, ఒక కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఎప్పటి వరకు పోరాటం చేయాలి? చనిపోయేంత వరకు పోరాటం చేయాలి. వాళ్ళ అమ్మ వచ్చి అన్నం పెట్టిద్దా? నాన్నొచ్చి అన్నం పెడతాడా? స్నేహితులు వచ్చి అన్నం పెడతారా? అదే వెతుక్కోవాలి, అదే తినాలి. కానీ మనుషులుగా మనకు దేవుడు ఏం చేశాడంటే ప్రేమను ఉంచి, మానవత్వమును ఉంచి, ప్రేమ చేత కుటుంబముగా ఏర్పాటు చేసి ఉంచి ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మనము దిక్కులేని వారము కాదు. మనిషి ఒంటరిగా ఉండకూడదని దేవుడు చెప్పి ఉన్నాడు. అందుకని ఒంటరిగా, మొదటిగా ఆదాము ఒంటరిగా ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఆకాశము నుంచి దిగి వచ్చేసాడంట. హల్లెలూయా. పరము నుంచి దిగి వచ్చేసాడంట ఒంటరి బ్రతుకును వెలుగుగా మార్చడానికి.
తయారు చేశాడు. ఆయన చేతులతో స్వయముగా ఆయన కిష్టానుసారముగా తన పోలిక చొప్పున సిద్ధపరిచిన మనిషికి శ్వాసను ఊది జీవముని ఇచ్చిన దేవుడు ఏమి చేసి ఉన్నాడంటే, దేవుడు ఏమి అనుకున్నాడంట, ఆయన ప్రేమ ఎలాంటిదంట, ఇక ఎడబాటు ఉండకూడదు నా బిడ్డకు నాకు, నేను ఎడబాటు ఉండకుండా ఉండాలి, నా బిడ్డను ప్రేమ చేత చూసుకోవాలి, నా బిడ్డను ప్రేమ చేత లాలించాలి. బిడ్డకు ఏమి అవసరం ఉన్నదో అసలే ఒక్కడే ఒంటరిగా ఈ భూమి మీదకు నరుడుగా భూమి మీద నిర్మించి ఉన్నాను. ఆ మనిషికి ఏమి కావాలో అన్న ఈ నరుడు కన్నా దేవుడు ఆలోచన ఎక్కువ కలిగి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి గురించి అలాంటి ఆలోచన కలిగి ఉన్న మన దేవుడై ఉన్నాడండి. ఏ మనిషిని విడిచిపెట్టేవాడు కాదు. మనం అనేక సార్లు అనుకుంటాం, నేను ఒంటరిని, చుట్టూరు బంధువులున్నా, స్నేహితులున్నా, రక్త సంబంధులున్నా, అనేక మంది ఉన్నా, సొంత వారే ఉన్నా, అసలు సగభాగమే భార్య కానీ భర్త కానీ ఉన్నా, కొన్నిసార్లు ఇలాగున ఒంటరిగా ఉండిపోతూ ఉంటాం. అప్పుడు ఏమీ దిక్కుదోచదు, ఏ మాట వచ్చినా కూడా అది వినలేని స్థితిలో ఉంటాం, భరించలేని స్థితిలో ఉంటాం. వారందరికీ కూడా యెహోవా దీపమును వెలిగించబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. చీకటిని తరిమి కొట్టడానికి ఆయనే నిత్యమైన వెలుగుగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా మనం చూసినట్లయితే అసలు వెలుగు అనే మాట ఎక్కడుంది బైబిల్లో? మొదటిగా ఆ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూసినట్లయితే దేవుడు వెలుగును కలగజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఎందుకని అంటే సృష్టిలో మొదటి చేసిన కార్యము వెలుగును తీసుకురావడమే. చీకటిగా ఉన్న దానిని, శూన్యముగా ఉన్న దానిని, అగాధముగా ఉన్న దానిని, ఆకారము లేని దానిని గుర్తించడానికి కావలసినది ఏమిటి అంటే వెలుగు. మీ జీవితాలలో కూడా చీకటి అలుముకుంది. చీకటిలో ఉందనుకోండి, అందరూ చీకటిలో ఉన్నారనుకోండి, వెలుగు వస్తేనే ఇక్కడ ఏది చీకటిగా ఉన్నదనేది తెలుస్తుంది. వెలుగు లేకుండా చీకటిగా మగ్గిపోతూ, చీకటిలోనే కొట్టుకుంటూ, చీకటిలోనే నడుస్తూ, చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నామనుకోండి, అసలు వెలుగేంటో మనకు తెలియదు. ఆ వెలుగే క్రీస్తు అయి ఉన్నాడండి. హల్లెలూయా. వేరొకటి కాదు, మన ప్రభు అయిన క్రీస్తే నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే వెలుగుగా ఈ లోకానికి వచ్చానని చెప్పి ఉన్న దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే వెలుగు మీ కొరకే, మన కొరకే, మనందరి కొరకే ఆ వెలుగును తీసుకువచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. చీకటి అంటే పాపం, వేరేదేమి కాదు. చీకటి అంటే పాపం. చీకటిలో అనేక మంది అనేక విషయాలు చేస్తారు. వెలుగులో చేయమంటే కొంచెం ఆలోచిస్తారు. కొంతమంది సైకోలు ఉంటారు, వాళ్ళు కూడా వెలుగులో పాపాలు చేస్తారు. కానీ కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చేస్తారు. కానీ చీకటిలో రహస్యములో చేసే పాపాలు ఎవరికి తెలియదులే, ఎవరు చూడటలేదులే అంటే శూన్యములో వెలుగు కలిగించిన దేవుడు కనుదృష్టి చీకటిలో అయినా చూస్తూ ఉంటుందంట. హల్లెలూయా. మనము పాపము చేయని వారిగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకొంచు. నీ బ్రతుకును కూడా దేవుడు మారుస్తాడంటే నవ్వుతున్నాడు గట్టిగా. నా బ్రతుకుని మారుస్తాడా అని చెప్పి నవ్వుతున్నాడు. నువ్వు రా, మార్చి చూపిస్తాడని చెప్పి చెప్పామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ అనేక మంది ఉన్నారు. వారు చేసేదే కరెక్ట్, చేసేదే ఇదే నిజమైనది, ఇదే లోకములో అన్నిటికన్నా మంచిది అనుకుంటున్నారు. అది పాపమని గుర్తెరిగినప్పుడే చీకటికి వెలుగుకు వ్యత్యాసం తెలుస్తుంది. ఆ వెలుగు పట్టుకున్నప్పుడు, ఆ వెలుగు నీడలో ఉండినప్పుడు, ఆ వెలుగు మన హృదయాలలో, మన జీవితాలలో ఉన్నప్పుడు నీ బ్రతుకులో ఏ హాని రాకుండా దేవుడు చూసుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున అనేక మంది మనము బైబిల్లో చూస్తున్నట్లయితే
మోషే గారు నత్తిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను నత్తివాడిని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ నత్తి నేను నీ నోటికి నా మాట తోడుగా ఉంటుంది, నీవు వెళ్ళి ప్రకటించు అని చెప్పి దేవుడు ప్రకటించినప్పుడు, ఆయన వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు దేవుని మాట మోషే గారిలో నుంచి వచ్చే విధంగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. ఆ మాటను బట్టి సముద్రాలు చీలిపోయినాయి, శత్రువులు పడిపోతూ ఉన్నారు. మరి ఏ అడ్డు లేకుండా దేవుడు ఆకాశాన్ని తెరిచి ఈ మోషే గారి ప్రార్థన చేసి, అయ్యా మా వాళ్ళకి ఆకలి అవుతుందంట అంటే దగ 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 మన్నా కురిపించబడుతుంది. దాహం అవుతుంది అంటే బండను కొడుతున్నాడు. నత్తివాడు వెళ్ళిపోయి దాక్కున్న స్థితిలో మోషే ఉన్నాడు. ఒక వ్యక్తిని చంపి పారిపోయిన స్థితిలో ఉన్నాడు. మామ దగ్గర దాక్కున్న స్థితిలో ఉన్నాడు. కొండల్లో ఉండిపోయిన స్థితిలో ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, వెలుగు కలిగిన దేవుడు కాబట్టి చీకటి బ్రతుకులలో మోషే గారు నైలు నదిలోనే అక్కడే పసివాడిగా ఉన్నప్పుడు ఏమవ్వాలి? చచ్చిపోవాలి, లేదంటే రాజైనా చంపేయాలి. కానీ దేవుడు చిత్తము ప్రకారమును బట్టి చీకటిలో ఉన్న బ్రతుకుని ఏం మార్చాడు? వెలుగుగా మార్చి ఉన్నాడండి. హల్లెలూయా. హన్నా కూడా గర్భం లేక ఎంతో వేదన పడుతూ, ఎన్నో ప్రార్థనలు చేస్తూ, ఎంతో భక్తిగా ఉంటూ, ఎంతో నిష్ఠగా ఉంటూ ఉన్న సమయంలో అందరి మధ్యలో ఎగతాళి పడుతున్నప్పుడు, గర్భము లేకుండా ఎగతాళి స్థితిలో ఉండినప్పుడు ఆమె ఏం చేసింది? నేను వెలుగు దగ్గర ఉన్నానని దేవుని సన్నిధిలో ఉండి పట్టుబట్టి ప్రార్థన చేస్తుంటే వెలుగు కలిగిన శిశువుని దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రవక్తనే. హల్లెలూయా. ఈరోజు అలాంటి స్థితిలో తల్లులు అనేక మంది ఉన్నారు. అనేక మంది కూడా గర్భము కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధే నిత్యమైన వెలుగుగా ఉండగా, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా మీ గర్భములో ప్రవక్తలే రాబోచున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు కాదు, ప్రవక్తలే ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారంట. మీ గర్భం ధన్యమైపోయింది, పోండి అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించేవాడై ఉన్నాడండి. మనం రూతు జీవితాన్ని చూసుకున్నాం అనుకోండి, యవ్వన స్త్రీగా ఉండి ఉన్నది. యవ్వన బ్రతుకులో తన భర్త చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలో తెలియదు. చీకటి మనుషుల జీవితాల్లో ఇవన్నీ కూడా చీకటిలే. అటు వెళ్ళాలో తెలియదు, ఇటు రావాలో తెలియదు. అఘోర అజ్ఞానపు స్థితిలో ఉండినప్పుడు ఏం చేసింది రూతు? దేవుని వెతుకుచ్చు అత్తగారితో పాటు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు నడు, నీతో పాటు వచ్చేస్తానని చెప్పేసి చీకటి బ్రతుకులలో, చీకటి దేశము నుంచి వెలుగు కలిగిన దేశమునకు నడిచి ఉన్నది. గొప్పగా వారసత్వాన్ని దేవుడు ఆమెకి ఇచ్చేసి ఉన్నాడండి. హల్లెలూయా. బోయాజ్ అనే మంచి భర్తను ఇచ్చి ఉన్నాడు. దావీదుకు మా అమ్మగా తాతగా వారిద్దరూ ఉండి ఉన్నారు. అలాంటి వారసత్వమును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చే వారసత్వానికి అర్హురాలుగా మార్చబడిపోయినది. ఎప్పుడు అంటే చీకటిని వదిలి వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు అండి. హల్లెలూయా. మనం చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక మంది బైబిల్లో ఉన్నారు. హిజ్కేలు ప్రవక్త కూడా ఆయన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. చీకటిలో ఉండినప్పుడు అన్నీ కూడా ఎముకలు ఆయనకి కనబడుతున్నాయి, అస్థిపంజరాలు ఆయనకి కనబడుతున్నాయి. ఇక శవాలు కూడా కాదు, కానీ ఇంకా ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నప్పుడు దేవుని మాటగా, వెలుగు మాటగా పలుకుతున్నప్పుడు ఆ వెలుగు మాటకు అక్కడ ఏమి జరిగి ఉన్నవంటే ఎముకలన్నీ కూడా అతకబడి జీవముతో నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు మించి బాధలు ఏమైనా ఉన్నాయా మీ జీవితాల్లో? ఎముకలు కూడా చర్మం నుంచి విడిపోయి మొక్కలైపోయి విడిపోయిన స్థితిలో ఉన్నాయా? మీ బ్రతుకులు లేవు కదా. శరీరముతో అతకబడి ప్రాణముతో శ్వాస ఇది తీసుకుంటున్నామంటే ఇదేంటిదో తెలుసా మనందరికీ? ఏంటిదండి? మీకు తెలిసింది చెప్పండి. ఇదేంటిది మనం తీసుకునేది? గాలేగా. గాలి ఎవరిచ్చారు?
దేవుడు శ్వాసను ఊదాడు మన నాసిక రంధ్రములు. ఇది లేకుండా ఎవరన్నా బ్రతకగలరా? హాస్పిటల్లో మంచం మీద ఉన్నా ఇది పెడతారు మనకు, ఆక్సిజన్. అది లేకుండా బ్రతుకు లేదు. అన్నీ ఇచ్చి ఉన్నాడు మనకి. వెలుగుని వెతకలేని స్థితిలో ఉండిపోతూ, వెలుగు దగ్గరకు రాలేని స్థితిలో ఉండిపోతూ, వెలుగుకు దూరముగా ఉండిపోయే స్థితిలో మనం ఉంటే ఏలుబడి చేసేది ఏంటిదండి? అప్పుడు ఇంకా ఆలోచన రాదు, అజ్ఞానమే. ఇది మంచిదా, ఇది చెడ్డదా అని ఆలోచించుకునేలోపు సాతానుగాడి బాణాల మీద బాణాలు, బాణాల మీద బాణాలు, బుల్లెట్లు కాల్ చేస్తూ ఉంటే నీ శరీరం అంతా కూడా తూట్లు పడిపోతూ ఉంటుంది. ఇక బాగు చేసుకోవడానికి నీకు అవకాశమే ఉండదు. ఆయన ప్రేమ చొప్పున, కృప చొప్పున, వాత్సల్యము చొప్పున, బాహుబలము చొప్పున ఆయన ఏం చేస్తాడంటే ఇంకా ప్రేమిస్తాడు. దాన్ని తీస్తాను రా బిడ్డ అని చెప్పి అడుగుతాడు. ఇంకా రాలేని స్థితిలో వ్యసనములతో, లేదంటే శరీర సుఖాలతో, లేదంటే పలుకుబడి కొరకు, పేరు కొరకు, డబ్బు కొరకు, వ్యామోహము కొరకు, ఇక నీ ఆనందము కొరకు అన్నిటినీ విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి చీకటిలో బ్రతుకుతూ ఈ లోకములోనే ఉండిపోతున్న మీ అందరికీ కూడా, ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, తిరిగి నా దగ్గరకు రాని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంట? దీపమును వెలిగించి చీకటిని వెలుగుగా మార్చే దేవుడై ఉన్నాడంట. చీకటిని వెలుగుగా మారుస్తాడంట. ప్రతి మనిషి జీవితంలో కూడా చీకటి ఉంటుంది కంపల్సరీ. అది ఎలాంటి వారికైనా చీకటి ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 40 దినములు ఉపవాసం ఆచరిస్తున్న ఆ టైంలో ఏం జరిగి ఉన్నదంటే, సాతాను వచ్చి అరణ్యములోకి ఆత్మరూపంలో తీసుకుని వెళ్ళిపోయి అక్కడ సాతాను కొండ మీదకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ, ఇదంతా నీకు ఇచ్చేస్తా, లేదంటే రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అని మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యముతో, జీవము కలిగిన, వెలుగు కలిగిన వాక్యముతో పలుకుతున్నప్పుడు సాతానుగాడు గడగడ గడగడ లాడి ఏమి జరిగి ఉన్నదంటే పారిపోయి ఉన్నాడంట. హల్లెలూయా. మరి వాక్యం మన దగ్గర లేదండి. ఎంతమంది దగ్గర ఉంది జీవము కలిగిన వాక్యము? ఎంతమంది దగ్గర ఉంది? చూపించండి మీ దగ్గర ఉన్న వాక్యము. దీనితో పలికితే ప్రతి సాతాను పారిపోయిద్దంట. ఇదే మనిషికి, మనకి వెలుగై ఉన్నది. మన చీకటి బ్రతుకులలో వెలుగుగా మార్చేది జీవము కలిగిన వాక్యమే. మనం ఏం చేస్తామంట? అన్నిటినీ విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి, మన ఆనందం కోసం, మన సుఖం కోసము అటు ఇటు పరుగులు తీసి ప్రయాసపడిపోతూ ఉంటాం. ఏ ప్రయోజనము లేదు. నీ భారం అంతా తీసుకొచ్చి యెహోవా దేవుడు ఏం చెప్పన్నాడు? ఆయన పాదాల దగ్గర ఆయన మన భారములన్నిటినీ ఆయన మోస్తానని చెప్పి ఉన్నాడు. యేసయ్య నీ భారములన్నిటినీ తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టమని చెబుతూ ఉన్నాడు. సమస్తమును తీసివేసి విశ్రాంతి నీకు కలగజేస్తానని చెబుతున్నాడు. మీ బ్రతుకులలో విశ్రాంతి ఉన్నదా లేదనేది ఒకసారి ఆలోచించండి. ఉన్నది అంటే భారాలు లేవు అంటే భారాలు ఉన్నాయని. ఉన్నాయా లేవండి? ఉన్నాయా? హల్లెలూయా. ప్రతి మనిషికి ఏదో ఒక భారం ఉంటుంది. పిల్లల్ని చూసుకున్నా చదువు భారం ఉంటుంది, లేదంటే కనపడే ఆకర్షణీయమి తినాలి, తాగాలి, అది రుచి చూడాలనే అవి ఉంటుంది. మనిషికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉంటూనే ఉంటుంది. ఆ భారములన్నిటినీ తీయడానికే దేవుడు చెబుతున్నమాట. ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి దగ్గరకు ఆయనతో పాటు జీవించడానికి వస్తే, వచ్చిన వారి చీకటిలో నుంచి వెలుగుగా మార్చి పంపిస్తాడంట. హల్లెలూయా. ఇంకా చీకటి అనేదే ఉండదు, అగాధం అనేదే ఉండదు. మరి ఏది కూడా రొప్పు రోగము ఏది లేకుండా అన్నిటినీ మార్చి పంపిస్తానని చెబుతున్న దేవుడు మీ జీవితాలలో కూడా చేస్తాడు, చేసి చూపుతాడు. మీరే గొప్ప సాక్షులుగా నిలబడతారు. మీరే అనేక మంది జనముల ఎదుట రోషముతో తొడగొట్టి చెప్పేవారిగా ఉంటారు. నా దేవుడు నాకు చేసాడు రా అని చెప్పేవారిగా ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా.
మనం నమ్మకముగా దేవుని దగ్గరికి ఉంటే నమ్మకమైన ఆశీర్వాదాలనే దేవుడు ఇస్తాడు. అవి పక్కకు పోవు, తొలగిపోవు, వెలుగు సంబంధము కలిగి ఉండిపోతూ ఉంటవి. హల్లెలూయా. మనము చూస్తే ఆ చీకటిలో నుంచి బయటకు ఆయన ఏదో లాగేసినట్టు లాగేసి ఉన్నాడండి బ్రతుకులను మార్చడానికి. ఊరికినే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థించి ఇంకా దేవుడి మీద ఆధారపడితే ఆయన ఏం చేస్తాడంట, చీకటి ఉదయం ఎప్పుడైనా గమనించినట్లయితే ఆ సూర్యుడు ఉదయించే సమయంలో చీకటి ఏమైపోయింది, కనుమరుగు అయిపోద్ది. చీకటి ఏమైపోయిందిరా అంటే ఏం చెప్తాం, చీకటి ఉంటది కానీ వెలుగు వచ్చినప్పుడు చీకటి కనపడదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా చీకటి అలుముకున్నప్పుడు దేవుడే నిత్యమైన వెలుగుగా ఉండినప్పుడు ఆయన వెలుగుగా మన మీద ఉదయిస్తే ఇక చీకటి అనేదే ఉండదు. చీకటి ఏమైపోయింది, ఇక చీకటి మనలో చూడడానికి వెతకడానికి కూడా ఎంత కూడా కనపడదు. ఎందుకని అంటే వెలుగుగా మార్చబడిపోయి ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మొన్న చెప్పుకున్నట్లు పౌలు శీలలు కూడా చెరసాలలో ఉన్నప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అంతా అయిపోయిందిలే అనుకున్నారు. బందీలుగా ఉండిపోయి ఉన్న స్థితిలో వారు ఉండి ఉన్న ఆ పరిస్థితులను ఒకసారి ఆలోచిద్దాం. చీకటిలో మగ్గిపోయి ఉండినప్పుడు అయిపోయిందిలే అనుకున్నారా వాళ్ళు? అక్కడే మొదలుపెట్టారు మళ్ళీ రోషం కలిగి స్తుతిస్తున్నారంట. గానముతో దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతి మొదలు పెడితే సంఖ్యలు తెగిపడిపోయింది. హల్లెలూయా. మరి మనము కూడా చేయవలసింది అదే. మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదా, నువ్వు స్తుతించు, మహిమపరచు, గణపరచు. అయా నిన్ను స్తుతించేవాడిగా ఉన్నా, నిన్ను గణపరిచేవాడిగా ఉన్నా, వెలుగు మా కుటుంబాలలో ఉదయించాలని ఎవరైతే మొర్ర పెడతారో వారి కుటుంబం అంతా కూడా వెలుగుగా నిండిపోయిద్దంట. హల్లెలూయా. మనం స్తుతిస్తే చాలండి, పరిస్థితులన్నీ మార్చబడిపోతాయి. ఈ స్తుతి కొడుకులు కూడా అందుకే ఏర్పాటు చేశాను. మా బ్రతుకులో స్తుతిస్తే మా జీవితాలు మార్చబడిపోయాను. అక్కడ కూర్చునే స్థితి నుంచి దేవుడు ఇక్కడ ఈరోజు నిలబెట్టుకున్నాడు. స్తుతి ప్రార్థన చేయడం ద్వారానే దేవుడు నిలబెట్టుకుని ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. ఎన్నో జీవితాలను వెలుగులు నింపడానికి నిన్నే వెలుగుగా ఉదయింపచేసి అస్తమము లేకుండా దేవుడు పంపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చిన్నవాడిగా ఉండవచ్చు, పెద్దవాడిగా ఉండవచ్చు, ముసలివాడిగా ఉండవచ్చు, జ్ఞానము లేనివాడిగా ఉండవచ్చు, చేతులు లేనివాడిగా, కళ్ళు లేనివాడిగా, కాళ్ళు లేనివాడిగా, నడవలేనివాడిగా, మరి ఏ పరిస్థితులైనా ఉండి ఉండవచ్చు. నమ్మిన దేవుడు, విశ్వసించిన దేవుడు ఏం చేస్తాడంట, నేను చేయి పట్టుకున్నా నడిపిస్తాను, నేనే వెలుగునని చెప్పినప్పుడు నడుస్తూ ఉన్నామనుకోండి, చీకటి ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా? చీకటే వెలుగుగా మార్చబడిపోయిద్దంట. హల్లెలూయా. అది దేవుడు కోరుకొనిచున్నాడు. ఆ యొక్క విశ్వాసము ప్రతి బిడ్డలో కావాలని కోరుకొనిచున్నాడు. చీకటి రాదంటే వస్తదే. దానిని తరిమి కొట్టే ఆయుధం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఏం చేయాలండి మీరందరూ? స్తుతి ప్రార్థన వాక్యమును ధ్యానించి దేవుని సన్నిధిలో మీరు ఉండిన వారిగా ఉన్నారనుకోండి, స్తుతి పరిస్థితిని మార్చేస్తుంది. హల్లెలూయా. మన ఉపవాసపు స్తుతి కూడికలు కూడా మొదలుపెట్టిన తర్వాత నుంచి సంఘములో పాల్గొనుచున్న ప్రతి బిడ్డలు కూడా స్థితి పరిస్థితి మార్చబడిపోయి ఉన్నవండి. 3 దినములు కూడా పాల్గొనుచున్న బిడ్డల స్థితి పరిస్థితి అన్నీ కూడా మార్చబడిపోయింది. ఒకప్పుడు ఒక స్థితిలో ఉండేవాళ్ళు, ఈ రోజున చూస్తే దావీదుని ఎలా అయితే మహారాజు అని పిలుస్తున్నామో, దేవుని వెలుగు మన మీదకు ఉదయిస్తే మనమే మహారాజులము. హల్లెలూయా. మనమే దేవుని కుమారులము. హల్లెలూయా. మనకి తిండి అవసరంలా, ఇంకా మరి ఏది అవసరంలా, దేవుడు ఉంటే ఆయనే నడిపించుకుంటాడు, ఆయనే చేపించుకుంటాడు, ఆయనతోనే ఉండిపోతూ మనము కాలము గడిపేంత కృపనిచ్చేవాడై ఉన్నాడండి. హల్లెలూయా. అయితే ఈ రోజున చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, యెహోవా దీపమును వెలిగించును, యెహోవా చీకటిని వెలుగుగా మార్చును. హల్లెలూయా.
కీర్తనలో ఉంటుంది, 119వ కీర్తన 105వ అధ్యాయములో, వాక్యమే మన పాదములకు దీపముగా మార్చబడి నడుస్తున్నప్పుడు, నీవు వాక్యముతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం ఏమి చేస్తూ ఉంటుందంటే భూమి మీద వెలుగును పుట్టించి, నీ మార్గములో వెలుగును పుట్టించి నిన్ను నడిపించేదిగా, నిన్ను త్రోవలో తీసుకువెళ్ళేదిగా, గమ్యమును చేర్చే విధముగా ఆ వెలుగే ఉంటుందండి. నీ టార్చ్ లైట్ సగం దూరం వెళ్తే ఛార్జింగ్ అయిపోయింది, నిత్యమైన వెలుగును తీసుకువెళితే నిత్యము కూడా నిలిచే ఉంటుందండి. హల్లెలూయా. నిన్న పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో ఆ మాటలు ఉంటూ ఉన్నవి. అలాగునే ఆ 22వ అధ్యాయంలో కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇక పరలోక రాజ్యములో కూడా నిత్యమైన వెలుగే ఉంటుందంట, ఆకలి దప్పికలు ఉండవంట, ఇక కుళ్ళు కుతంత్రాలు ఇక మరి ఏది కూడా ఉండదంట. అక్కడ అంతా కూడా సంతోషము, ఆనందము, వెలుగు నిండుకుని ఉంటుందంట. అది చూడాలంటే దేవుని సన్నిధిలో ఉంటే ఎక్కడ కూడా అవి చూపించేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం అక్కడ దాకా చూడాలని ఆశపడితే దేవుడు చూపిస్తాడండి. ఏదైనా చేయగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడండి. సమస్తము సాధ్యమై ఉన్న దేవుడు మన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా దేవుడి మీదే ఆధారపడదాం, దేవుడి మీదే ముందుకు వెళ్దాం. ఆధారపడి నీవు ప్రార్థించు, స్తుతించు, మహిమపరచు, వాక్యమును ఎరిగి ఆ వాక్యమును ధ్యానించేవాడిగా ఉన్నట్లయితే ఎంతోమంది జీవితాలను దేవుడు మార్చాడు. ఏసేపును అన్నదమ్ములే వెలివేసి గుంటలో పడేసి తిరిగి లేపి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అనేక మందిని కూడా, పేతురు కూడా దేవుణ్ణి విశ్వసించినప్పుడు, మొదటిగా యేసుక్రీస్తుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి అద్భుతమును చేసిన తర్వాత, పిలిచిన తర్వాత, దేవుని వెంట వెలుచున్నప్పుడు దేవుడు ఏమి చేసి ఉన్నాడంటే పరలోక ద్వారం తాళములనే అతనికి పేతురికి ఇచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. బండ మీద సంఘమును కట్టే విధముగా, వెలుగును నిర్మించే విధముగా పేతురుని ఏర్పాటు చేసి ఉంచి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేక మంది ఉన్నారు బైబిల్లో. మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క గ్రంథము నుంచి, ఒక్కొక్క సువార్తల నుంచి అనేక మందిని తీసుకోవచ్చు. అనేక మంది రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి వేదపడుతుందంట, ఎన్నో బాధ. ఒకసారి అనేక సార్లు చెప్పాను, స్త్రీలకే ఆ విషయాలు బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది, ఆ బాధ వేదన కూడా. వారు అలాగున సమాజంలోనికి ఆ రక్తస్రావంతో రావాలంటే ఎంతో అవమానముగా ఉంటుంది, బట్టలన్నీ ఇబ్బందికరముగా ఉంటవి, మళ్ళీ వారికి అవి క్లీన్ చేసుకోవడానికి కానీ అనేకము కావాల్సి వస్తుంది. అలాగునే అనేక మంది కూడా చేదరించుకునేదిగా ఉంటుంది. కానీ ఆమె ఏమి చేస్తున్నదంటే వెలుగును మాత్రమే చూస్తూ పరుగును వచ్చి 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 ఆయన అంగీలో చివట్టుకున్న స్త్రీగా మనం చూస్తూ ఉన్నామండి. అంచుని అలా పట్టుకుందంట, వెలుగులో నుంచి స్వస్థత విడుదలైపోయి ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు. మీరు కూడా ఆ వెలుగుని నా దగ్గరకు రా అన్నారు అనుకోండి, మీరు కూడా తాగే స్వస్థత ఇచ్చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి రమ్మనట్లేదా, లేదంటే మీరు పిలవలేకపోతున్నారా అనేది ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఈ రోజు నుంచి ప్రతి జీవితాలలో వెలుగును నింపడానికి ఆయన వచ్చి ఉన్నాడు, మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. సిలువ మీద ఆ మరణ త్యాగమును, ఆ రక్తమును కార్చింది దాని కొరకే. ఎందుకని అంటే మనందరము కూడా వెలుగు సంబంధులుగా వెలుగులో జీవించి ఉన్నామనుకోండి, ఈ వెలుగే పరలోకముగా మార్చబడిపోతూ ఉంటుందండి. హల్లెలూయా. ఇక చీకటి లేకపోతే అదే పరలోకం. వెలుగు జీవితాలు, వెలుగు హృదయాలు కలిగి ఉండటమే పరలోకమై ఉన్నది. ఆ వెలుగు వెలిగించడానికి దేవుడు ఈ రోజున మన మధ్యలోనికి ప్రపంచమంతా కూడా ఉండి ఉన్నాడండి. హల్లెలూయా. చీకటిని విడిచిపెట్టి వెలుగును పట్టుకుంటే వెలిగే జ్ఞానమును కూడా నింపిద్ది మనల్ని. హల్లెలూయా.